ఈరోజైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నామన్నమాట. ఫ్రిడ్జ్ వచ్చేసి వరదలో అయితే మునిగిపోయిందండి. నీళ్ళల్లో అయితే తేలాడిందనమాట. ప్లగ్ అయితే ఊడిపోయి కింద పడిపోయింది ఫ్రిడ్జు. ముందు ఏం చేశారంటే మా వారు ఇంకా అదంతా కూడా పైప్ పెట్టి వాటర్తో అయితే క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే గ్రీన్ స్క్రబ్బర్తో మొత్తం అంతా కూడా మళ్ళీ రుద్ది నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంక మరి ఇది నీళ్ళలో పడిపోయింది కదండి, మరి పనికొస్తుందో లేదో అనేది చూడాలి. ఎందుకంటే ఇంకా అయితే ఆన్ చేయలేదన్నమాట. క్లీన్ చేసిన తర్వాత ఒక 1 డే మొత్తం అంతా కూడా బయట అయితే ఆరబెట్టేసాము. అందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆ మోటార్ రిపేర్ అవ్వలేదు కాబట్టి ఉప్పు నీళ్ళు పెట్టి కడిగాము. మరి ఏమవుతుంది ఏంటో అనేది చూడాలి. ఆ లోపలికి కూడా అదంతా కూడా ఏమంటారు పిండి పెట్టామండి. ఆ పిండి పడిపోయి ఆ హౌస్ లోపల నుంచి పిండి కూడా మరి లోపలికి అయితే వెళ్ళింది. ఇంకా తర్వాత అన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ర్యాక్స్ అవన్నీ కూడా తీసేసి చూసారు కదండి బిఫోర్ వీడియోలో అయితే ఫ్రిడ్జ్ తీసేటప్పుడు ఓపెన్ చేసినప్పుడు అన్నీ కూడా బూజు పట్టేసి ఎలా ఉందో ఏంటనేది చూసారు కదా. ఇప్పుడు తీసేసిన తర్వాత మొత్తం అంతా కూడా అయితే ఇలా నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట. అప్పుడప్పుడు ఇలా అయితే వాటర్తో అయితే మా హస్బెండ్ అయితే ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఇట్లా బాగోకుండా పాడైపోయినట్టుగా అనిపించినప్పుడు మనం ఎంత తుడిచినా కూడా కడిగితేనే చాలా నీట్గా అయితే వస్తుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ హోల్స్లో నుంచి పిన్ అంతా కూడా లోపలికి అయితే వెళ్ళిపోయింది. అదే మా వారికి అయితే చెప్తూ ఉన్నాను అనమాట. ఆ లోపలికి వెళ్ళింది మనకి క్లీన్ చేయడానికి రాదండి. ఇంకా వాటర్ పెట్టినా కూడా వాటర్ పెట్టి కడిగినా కూడా అది పోదన్నమాట. లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇంకా మనం లోపల అదంతా క్లీన్ చేయడానికి కుదరదని చెప్పి ఇలా వదిలేసాను అనమాట. ఇంకా ప్రతిదీ కూడా నీట్గా అయితే రుద్ది అయితే కడుగుతూ ఉన్నాను అనమాట. మరి ఇది ఆన్ అవుతుందో మరి లేదో, ఒకవేళ రిపేర్ పెడితే ఎంత అవుతుంది ఏంటి అనేది తెలియదండి. తర్వాత ఏంటంటే ఇలా కడగొచ్చో ఫ్రిడ్జ్ని కడగకూడదు అనేది కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మాకైతే తెలియదు. మేమైతే బాగాలేదు, ఇదంతా బూజు పట్టేసింది, ఇదంతా బాగాలేదు, ఇంకా తర్వాత బురద నీళ్ళు అవన్నీ ఉన్నాయని చెప్పి ఇలా కడుగుతూ ఉన్నాం అనమాట. మ్యాక్సిమం ఇది ఫ్రిడ్జ్ కొని మ్యాక్సిమం ఒక 7 years అవుతుందండి. ఒక్కసారి కూడా రిపేర్ రాకోకుండా యూస్ చేసామన్నమాట. దీన్నే ఇంకా అట్లా జాగ్రత్తగా వాడుకుంటూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇట్లా వరదొచ్చి ఇట్లా వరదలు అయితే మునిగిపోయిందండి. మరి ఆ వాటర్కి లోపలికి వెళ్ళిపోయి ఏమైనా మరి పాడైపోయినాయి ఏంటి అనేది తెలీదు. కంప్లైంట్ అయితే పెట్టాము, వాళ్ళు వచ్చి చూస్తారు. ఇంకా చూసిన తర్వాత ఏంటి అనేది చెప్తారు కాబట్టి ఈ లోపు మొత్తం అంతా కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట. మీరు కూడా ఇలాగే క్లీన్ చేస్తారా అండి, లేకపోతే క్లాత్తో క్లీన్ చేస్తారా? ఒకవేళ క్లీన్ చేయకూడదు అంటే మాత్రం తప్పకుండా అయితే చెప్పండి. మాకైతే తెలియదండి. ఎందుకంటే బాగాలేదు, పాడైపోయిందని చెప్పి అంటే పాడైపోవడం అంటే నీట్గా లేదు అని అన్నట్టు మేమైతే తుడుస్తూ ఉన్నాం అనమాట. ఈ వరద వల్ల ఎక్కువగా ఎలక్ట్రికల్ వస్తువులు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయండి. తర్వాత వచ్చేసి ఇంకా పెయింటింగ్స్, గోడలు అవన్నీ కూడా అయితే పాడైపోయాయి అనమాట. ఇంకా కొంతమంది ఇల్లులు కూడా అయితే మునిగిపోయాయి. పాపం ఓన్ హౌస్ వాళ్ళైతే మళ్ళీ అన్నీ చేయించుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఏముందండి, రెంట్ హౌస్ వాళ్ళు ఏంటంటే నచ్చితే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. మేము కూడా రెంట్ హౌసే కాబట్టి నచ్చితే కొన్ని రోజులు ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతాం. కాకపోతే ఏంటంటే పాపం హౌస్ ఓనర్స్ అంటే వాళ్ళదే కదండి పాపం, పెయింటింగ్స్ పోయి ఇవన్నీ పాడైపోయి మోటార్ల రిపేర్లు అన్నీ అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి మళ్ళీ వాళ్ళకి ఎఫెక్ట్ అయినట్టేనండి. అందరూ కూడా రెంట్ హౌస్ వాళ్ళు ఎఫెక్ట్ అయినట్టే, మామూలుగా ఓనర్స్ ఎఫెక్ట్ అయినట్టేనండి. ఇప్పుడు ఏదో చెప్తున్నారు కదా, చూడాలి తర్వాత గవర్నమెంట్ ద్వారా ఏమైనా అందుతుందేమో. అందితే మాత్రం వాళ్ళకి కూడా హౌస్ ఓనర్ వాళ్ళకి కూడా అందితే పాపం వాళ్ళు కూడా రిపేర్ చేయించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కుందికి ఇంకా మురికి అయితే వస్తూనే ఉందండి. ప్రతి ఒక్కటి కూడా ఎంత రుద్దినా కూడా మురికి అయితే పోవట్లేదు అనమాట. అంత బాగా పెరిగిపోయానండి. ఎందుకంటే బురద కదండి, బురద లోపలికి వెళ్ళిపోయి ఎండిపోయి ఇంకా ఎర్రగా అయితే పట్టేసింది అనమాట గట్టిగా అయితే. తర్వాత ఏంటంటే ఇంకా డ్రైనేజీ వాటర్, మరి ఈ డ్రైనేజీ వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మరి పాడైపోతాయి కదండి. మ్యాక్సిమం అందరివి పాడైపోయినాయి. కాకపోతే ఏంటంటే కొన్ని రిపేర్లు అవుతున్నాయి, కొన్ని రిపేర్ అవ్వట్లేదు. మరి మాది అవుతుందో లేదో అనేది ఏంటో అనేది చూడాలి. ఎంత శుభ్రం చేసినా ఏం చేసినా కూడా ఎలాగోలా ఏదో ఒకటి ఎఫెక్ట్ అయితే వస్తుందండి. ఇంకా హౌస్ అయితే ప్రతిరోజు కూడా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా స్మెల్ అయితే పోలేదు. తర్వాత ఇంకా అదొక రకమైన స్మెల్ వస్తూ ఉందండి క్లీన్ చేసిన తర్వాత కూడా. ఇంకా సాంబ్రాణి అవన్నీ కూడా వేస్తూ ఉన్నాము, అయినా కూడా స్మెల్ ఏదో ఒక రకంగా ఏదో ఒక మూల నుంచి అయినా వస్తూ ఉందండి. ఇంకా తర్వాత గోడలు అవన్నీ కూడా బ్లీచింగ్ వేసి కడిగాము.
ఇంకా ప్రతి ఒక్కటి కూడా లిక్విడ్ వేసి తుడిచాము, అయినా సరే స్మెల్ వస్తుంది. స్మెల్ పోవాలి అంటే ఏదైనా టిప్ అయితే చెప్పండి. ఇంకా సాంబ్రాణి కాకుండా సాంబ్రాణి వేస్తున్నాము అయినా వస్తుంది. ఇంకా డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి అయితే పెడుతూ ఉన్నాం అనమాట. అంటే లోపలికి ఎండ తగిలి ఇంకేమన్నా స్మెల్ పోతుందేమో అన్నట్టు పెడుతూ ఉన్నామండి. ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, ఎందుకంటే స్మెల్ అది పోవడానికి. ఇంకా మంచానికైతే ఆయిల్ అయితే రాయమన్నారు. ఆ మంచం క్లీన్ చేసిన తర్వాత రాసామండి. ఇంకా దివాన్ కాటది అయితే ఆ బెడ్ అయితే పడేసామన్నమాట, అది వాడట్లేదు. ఇంకా మిగతా అన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సినవి పనికొస్తాయి అన్నవన్నీ కూడా అలా క్లీన్ చేస్తూ ఉన్నాము అనమాట. కాకపోతే ఏంటంటే గట్టిగా ఎలక్ట్రికల్ సామాన్లు అయితే గట్టిగా దెబ్బతున్నాయండి. అవైతే మనం రిపేర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అయితే చెప్పలేమండి. కాకపోతే అంటే మనకి పనికొచ్చేవన్నీ మ్యాక్సిమం ఏంటంటే మనకి ఉపయోగపడేలాగా ఉండేలా అయితే అన్నీ ట్రై చేసామన్నమాట. కొన్ని అయితే పడేయడం అయితే అయ్యింది. ఇంకా కొంతమంది వీడియోస్ని చూస్తున్నారండి, ఇంక ఇలాంటి టైంలో సబ్స్క్రైబ్ చెయ్యమని కూడా నేను అడగలేకపోతున్నాను. వాళ్ళు నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారని. కాకపోతే ఏంటంటే కొంతమంది 99% ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తూ ఉన్నారనమాట. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మా లాంటి చిన్న ఛానల్స్ అండి, ఇప్పుడిప్పుడే గ్రోత్ అయ్యే ఛానల్స్ ఏంటంటే మాకు కూడా మీలాంటి వాళ్ళ సపోర్ట్ అయితే తప్పకుండా అయితే కావాలండి. అందువల్ల మీరందరూ కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఎక్కువ రెగ్యులర్గా అయితే నా వీడియోస్లో క్లీనింగ్ వీడియోసే చూస్తూ ఉన్నారనమాట. ప్రతిరోజు కూడా మనం క్లీనింగ్ వీడియోస్ చేయాలంటే కష్టం కదండి, ప్రతి ఒక్కటి మనం క్లీనింగ్ చేయలేం. కాబట్టి క్లీనింగ్ వీడియోస్ కాకుండా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది ఏంటనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఈ క్లీనింగ్ వీడియోస్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హౌస్ అయితే సర్దుకోవడం, తర్వాత హౌస్ ఎలా సర్దుకున్నాం ఏంటో అనేది నేను తప్పకుండా ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో అనేది తప్పకుండా అయితే మీరు కామెంట్ అయితే చేయండి. ఎక్కువ లేడీస్ చూస్తున్నారు, సిస్టర్స్ మీరందరికీ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే జెంట్స్ కూడా చూస్తున్నారు, అందులో 75%, 100లో 75% లేడీస్ ఎక్కువ చూస్తున్నారు, జెంట్స్ 25%, 30% అట్లా చూస్తూ ఉన్నారు. మీరు కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మాది వచ్చేసి విజయవాడ అండి. విజయవాడ మా ఏరియా ఏది అని అడుగుతున్నారు కదా, మా ఏరియా వచ్చేసి పాయకాపురం అండి, సింగ్ నగర్ పాయకాపురం అనమాట మా ఏరియా. ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఏ ఏరియా అని చెప్పి. తర్వాత వచ్చేసి మీది హౌస్ రెంట్ హౌసా ఓన్ హౌసా అని అడుగుతున్నారు. మాది వచ్చేసి రెంట్ హౌస్ అండి, ఓన్ హౌస్ అయితే కాదు, రెంట్ హౌస్లోనే ఉంటున్నాము. తర్వాత ఇంకా రెంట్ ఎంత అని అడుగుతూ ఉన్నారనమాట. రెంట్ వచ్చేసి మాది 65,000 అండి, సింగిల్ బెడ్రూమ్ అనమాట. మేమున్న ఏరియాలో సింగిల్ బెడ్రూమ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు కాబట్టి చిన్న హౌస్ అయితే సరిపోతుందని ఇట్లా సింగిల్ హౌస్ అయితే తీసుకుని అయితే ఉంటూ ఉన్నామన్నమాట. అందులో మాది గ్రౌండ్ ఫ్లోర్ అండి, గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఇలా మునిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ అవుతామండి తప్పకుండా. చాలామంది మా మంచిగా చెప్తున్నారండి, హౌస్ అయితే షిఫ్ట్ అవ్వమని చెప్తూ ఉన్నారు. తప్పకుండా అయితే హౌస్ అయితే షిఫ్ట్ అవుతాము. కాకపోతే ఏంటంటే మంచి హౌస్ దొరకాలి, తర్వాత వచ్చేసి నైబర్స్ కూడా మంచిగా ఉండాలి, తర్వాత ఏరియా బాగుండాలి, తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ హౌస్ ఓనర్స్ కూడా మంచి వాళ్ళు అయితే ఇవన్నీ చూసుకునే అయితే ఉంటామండి. మ్యాక్సిమం ఎవరైనా సరే ఇవన్నీ కూడా బాగుంటాయి. మనందరం అలాగే కదండి ఆలోచించేది. ఇంకా అందుకే మేము కూడా అలాగే అన్నీ చూసుకుని అన్నీ ఓకే అయిన తర్వాత తప్పకుండా అయితే హౌస్ అయితే షిఫ్ట్ అవుతాం అనమాట. మా హౌస్ ఓనర్స్ అయితే చాలా మంచి వాళ్ళు అనమాట. రెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా హౌస్ ఎలా ఉంది ఏంటని చెప్పి చూసుకోవడానికి కూడా రాలేదనమాట. అంత నమ్మకం ఉండే మా మీద. ఇంకా మేమేదో ఓన్ హౌస్ కొనుక్కుని వెళ్ళిపోదాం అన్నట్టు ఇక్కడ ఉందామని ఉన్నాం. కానీ బాగా మాకు ఈ దెబ్బ అయితే మామూలుగా తగలేదండి, గట్టి దెబ్బ అయితే తగిలింది. ఇప్పుడైతే ఓన్ హౌస్ కొనుక్కునే పరిస్థితులు అయితే మేము లేమన్నమాట. తర్వాత ఏంటంటే నెక్స్ట్ అయితే హౌస్ అయితే షిఫ్ట్ అవుతాము. అది ఈ ఏరియా అయితే వద్దని అనుకుంటున్నామండి. ఎంత ఫ్లడ్ వచ్చిన తర్వాత ఇంక ఈ ఏరియా వద్దు రిస్క్ అని చెప్పి ఇంక వేరే ఏరియాకి షిఫ్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాం. మంచి ఇల్లు దొరికితే తప్పకుండా అయితే షిఫ్ట్ అవుతామండి. ఇంక ఇయర్ పిల్లలకు స్టడీ కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి ఆ పిల్లల స్టడీ అయ్యేంత వరకు కూడా మేము ఇయర్ అయితే తప్పకుండా అయితే సమ్మర్ హాలిడేస్ వరకు అయితే ఇక్కడే ఉండాలి. కాబట్టి ఇంకా ఇలా అడ్జస్ట్ అయ్యి అన్నిటికీ కూడా మేము అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి ఉండాల్సి వస్తుందండి.
తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడైతే మేబీ హౌస్ అయితే షిఫ్ట్ అవుతామండి. ఇంకా మొత్తం అంతా రుద్దేసిన తర్వాత ఇలా పైప్ పెట్టి వాటర్తో అయితే క్లీన్ చేస్తూ ఉన్నామన్నమాట. కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా ఫ్రిడ్జ్ లాగా అయితే తయారైందనమాట. ఇట్లా అప్పుడప్పుడు మురికి పట్టినప్పుడు అయితే ఇలా మేమైతే ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటామండి. క్లీన్ చేయొచ్చో లేదో అనేది మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మిగతా అన్ని వీడియోస్ కూడా చూడండి, నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి.